తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ వీడియోలోకి వచ్చే ముందు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలోకి వస్తే ఈరోజు తేదీ 18/7/2024, వారం గురువారం, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. అదేవిధముగా యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:40 వరకు. వారం గురువారం కావున విద్యార్థినులకు ప్రత్యేకంగా దక్షిణామూర్తి దేవతకు కానీ లేదా ప్రత్యేకించి గురుస్థానమైనటువంటి దత్తాత్రేయుడు లేదా సాయిబాబాకి పూజించినట్లయితే మంచి విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారులు, చిరు వ్యాపారులు, గృహిణీలు మరియు భూ సంబంధిత పనులు జరగడానికి గురుగ్రహానికి శనగలు దానం చేసినట్లయితే అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా మంచి ఉన్నత స్థాయిలో గురుబలం చేకూరి అత్యున్నతమైనటువంటి పనులు కూడా చేయగలుగుతారు. అదేవిధంగా గృహిణీలు, బాలింతలు మరియు చిన్నపిల్లలతో ఉన్న స్త్రీలు ఈ గురు శ్లోకాన్ని పఠించినట్లయితే గురుబలం చేకూరి ఆ గురుబలం వలన మీ పిల్లలకు, పుట్టబోయే పిల్లలకు కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ శ్లోకం ఇప్పుడు ఒకసారి మీ అందరికీ నేను చదువుతాను. జాగ్రత్తగా వీడియోని పరిశీలించి గమనించగలరు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకం మరొకసారి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని యథాశక్తి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈరోజు పఠించినట్లయితే మంచి తెలివిని, అలాగే విద్యార్థినులు కూడా పరీక్షా సమయాల్లో కానీ లేదా విద్యలో మంచి విజయాన్ని సాధిస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసి లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. నమస్కారం.